ఓం శ్రీమాత్రే నమః. నామంలోని మూడో భాగానికి వద్దాం. ద్విజపంక్తి. ఇందులో ముందుగా ద్విజ అనే పదం. అవును, ద్విజ. ద్విజ అంటే రెండుసార్లు జన్మించినది లేదా వాడు అని అర్థమన్నారు కదా. వినడానికే చాలా ప్రత్యేకంగా ఉంది. దీనికి ఉదాహరణలేంటి? అవును, ద్విజ అంటే రెండు జన్మలు కలది అని. మన శాస్త్రాల్లో ముఖ్యంగా 3 ఉదాహరణలు చెప్తారు. మూడు ఉన్నాయా? ఏంటవి? ఒకటి పక్షులు. అవి మొదట గుడ్డుగా పుడతాయి. అది మొదటి జన్మ. అవును. కొంతకాలానికి ఆ గుడ్డు పగిలి పక్షి బయటకొస్తుంది. అది రెండో జన్మ. అందుకే పక్షులను ద్విజములు అంటారు. ఓహో, అందుకేనా? రెండోది బ్రాహ్మణులు. వారికి తల్లి కడుపున పుట్టడం మొదటిది, అంటే శారీరక జన్మ. హ్మ్. తర్వాత ఉపనయన సంస్కారం చేస్తారు కదా. అప్పుడు వారికి వేదం చదివే అర్హత వస్తుంది. గాయత్రి మంత్రం ఉపదేశిస్తారు. అది వారికి రెండో జన్మ, ఆధ్యాత్మిక జన్మ. అంటే జ్ఞానం ద్వారా వచ్చే జన్మ. అవును, అందుకే వారిని ద్విజులు అంటారు. జ్ఞానం, సంస్కారం వీటి ద్వారా రెండో జన్మ వస్తుంది. మూడోదేంటి? మూడోది మన దంతాలు, పళ్ళు. పళ్ళ? అదెలా? చూడండి, పిల్లలకు మొదట పాల పళ్ళు వస్తాయి. అది మొదటి జన్మ లాంటిది. అవును. కొంత వయసొచ్చాక అవి ఊడిపోయి శాశ్వత దంతాలొస్తాయి కదా, అది రెండో జన్మ. అందుకే దంతాలను కూడా ద్విజములు అంటారు. ఓహో, పక్షులు, బ్రాహ్మణులు, దంతాలు. భలే ఉంది. ఈ మూడిటిలోనూ ఒక పుట్టుక తర్వాత ఏదో ఒక మార్పు లేదా ఒక అప్గ్రేడ్ జరిగి రెండో జన్మ అనే భావన కనిపిస్తోంది. సరిగ్గా చెప్పారు. ఒక పరివర్తన అన్నమాట.